డబ్బు అధికారం ఉన్నంత వరకు నాయుడు తలదించడు. ఈ ఇసుకపట్నం పోర్టు పక్కాలు నావే. దాని మీద ఎవడైనా చెయ్యేస్తే వాడి ప్రాణం కూడా నాదే. టైం లేదు, త్వరగా ఓపెన్ చేయి. మీకు హిట్ ఇవ్వాలంటే నేను పెట్టిన 50,000 సబ్స్క్రైబర్స్ టార్గెట్ ఇంకా రీచ్ కాలేదు. దాన్ని బట్టి ఈరోజు నేనేం రాసుకొచ్చానో మీకు తెలిసే ఉంటుంది కదా. తెలిసి కూడా ఓపెన్ చేయమంటున్నారంటే మీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను. ఇండస్ట్రీ నడిచేది ఆశ మీద ఆధారపడి. ఏమో తగలచ్చేమో. మీ ఆశావాదానికి నా జోహార్. టైటిల్ కింగ్డమ్. ఏంటి జోనరా? యాక్షన్ ఎపిక్ పీరియడ్ డ్రామా, స్పై, యాక్షన్, క్రైమ్, డ్రామా, థ్రిల్లర్. పిచ్చిలేసిపోయిందా? కంటిన్యూ. ఓపెన్ చేస్తే 1920 శ్రీకాకుళం తీర ప్రాంతంలో ఉన్న బంగారం నిల్వల కోసం ఊరందరినీ లేపేసి బంగారం కొట్టేద్దామని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు మున్సిపాలిటీ ప్లానింగ్ వేస్తారని. శ్రీకాకుళం తీర ప్రాంతంలో బంగారు నిల్వలు ఉన్నాయా? నాట్ పాసిబుల్. అక్కడ సంగతి నాకు తెలియదు, కానీ కథలో ఉన్నాయి. కథలో ఉంటే ఓకే, లేదంటే మళ్ళీ ఇబ్బంది. వీళ్ళ లీడర్ కింగ్ బ్రిటిష్ దూతను చంపేసి పంచిపోతాల్లో కలిపేసి అక్కడ ఉన్న సైనికులందరికీ సై సినిమాలో రాజీవ్ కనకాలలాగా ఇంటర్నేషనల్ మోటివేషన్ స్పీచ్ ఒకటి ఇచ్చేస్తాడా? ఏంటి ఇచ్చేది? ఇలక్కే జస్ట్ యుద్ధం అంటాడు, అందరు రెడీ అయిపోతారు. అవతల తుపాకులు, ఫిరంగులు, యువతల సోలాలు, బల్లేలు. నెక్స్ట్ జనరేషన్ పిల్లనాయల్ని మధ్యలో నిలబెట్టి, వాళ్ళ చుట్టూ ఆడవాళ్ళు నిలబెట్టి, వాళ్ళ చుట్టూ ముసలాళ్ళు నిలబెట్టి, వాళ్ళ చుట్టూ వాళ్ళ కబడ్డీ సైనికులు నిలబెట్టేది. అందరినీ ఆ గుహల్లోనే ఉంచచ్చుగా, ఇంకా సేఫ్గా ఉంటారు. పిల్లల్ని పడవెక్కించి సేఫ్గా ఎక్కడి నుంచి పంపించడానికి తీసుకొచ్చాడు. ఏంటి వీళ్ళ దగ్గర పడవ ఉందా? వీళ్ళ దగ్గర లేదు, కానీ బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు వీళ్ళని ఎందుకు ఎక్కించుకుంటారు? ఐ డోంట్ నో. అయితే ఓకే, కింగ్ ఏమో మన జాతిని కాపాడే సూర్యుడిని చూసిన నెత్తిమీ పెట్టేమని చెప్పి తన కిరీటం ఇచ్చేస్తాడండి. ఈ పిల్లోడేమో రాజెవరు నాకెలా తెలుస్తుంది? అవును, తనకెలా తెలుస్తుంది? తను ఎదురుపడినప్పుడు పక్షులు దూరంగా ఎగిరిపోతాయి. ఎర్రగా మండుతున్న సూర్యుడు నల్లబడిపోతాడు. వాడు మనిషిలాగా కాదు, మండే అగ్నిగోళంలాగా కనిపిస్తాడు అంటే ఇది మగధేరా కదా. ఎవరిని చూడాలంటే నీ కళ్ళు ఆర్తితో తడవాలో, ఎవరిని చూడగానే ఆకాశం అభిషేకం చేస్తుందో, ఎవరి వేలు చివర నిప్పు ఉప్పెనై నాట్యం చేస్తుందో, ఎవరు తాగితే నెత్తురు నీ నుదుటి మీద పొట్టవుతుందో ఆడే అని చెప్తాడు. ఇది కలేజా కదా. ఇదిగో మీరు అన్ని సినిమాలు గుర్తుపెట్టేసుకుని క్వశ్చనింగ్లు చెప్తే నేను మీ కథ చెప్పని చెప్తున్నా. వద్దు, స్వారీ కంటిన్యూ. పిల్లల్ని బోటికిచ్చి పంపించేసి ఆడియన్స్ ఆశించినట్టుగానే బీచ్లో బండరాయి మీద బ్రిటిష్ వాళ్ళ బుల్లెట్లు బలైపోతాయి. ఎందుకు అలాగా? ఆ పిల్లలతోనే కలిసి వెళ్ళిపోవచ్చుగా. మనోడు కూడా వెళ్తే పిల్లోడి కిరీటం ఇచ్చి పంపించిన సీన్ వేస్ట్ అయిపోతుంది. మీకు డబ్బులు సేవ్ చేద్దామని లేపేశా. వద్దంటే చెప్పండి, బతికిచ్చా. వద్దు, లేపేద్దాం. మళ్ళీ ఓపెన్ చేస్తా 70 సంవత్సరాల తర్వాత. ఆగాగు. 1920లో ఓపెన్ చేసావు. 70 సంవత్సరాల తర్వాత అంటే 1990. ఎందుకని లెక్కలేసేస్తున్నారు? సంవత్సరం లెక్కలు తప్పు రాసి ముందు ఎక్కడో దొరుకుతావు, అక్కడ ఇస్తా నీకు టైం మెషిన్ ట్విస్ట్. కంటిన్యూ. ఇక్కడ 1991 హైదరాబాద్లో ఓపెన్ చేస్తాను. కొంచెం టైం తీసుకుంటాం అనుకున్నా, మరి వెంటనే దొరికిపోయావంటే. సర్లేండి, డిసెంబర్ జనవరి అన్నాకో సంవత్సరం అటు ఇటు అవుద్ది. ఆ మాత్రం దానికి కోడిగుడ్డు మీద ఏకలు పీకినట్టు పీకుతారు. దేనికి చెప్పమంటారా? వెళ్ళిపోమంటారా? సర్లేవో ఏదో ఫ్రెండ్లీగా అన్నాం. నెక్స్ట్, మనోడు కమిషనర్ ఆఫీసులో 18 సంవత్సరాల క్రితం తండ్రిని చంపేసి పారిపోయిన అన్నయ్యని ఎలాగైనా సరే ఎదిగి పట్టేసుకోవాలని చెప్పేసి తన కానిస్టేబుల్ ఫ్రెండ్ని రిక్వెస్టింగ్ చేస్తాడండి. ఇతనేమో మీ వాడేమన్నా ఏలూరు సప్తాహాల్లో తప్పాడంటరా, మీ అయ్యని చంపిండ్రా, నువ్వు ఎన్ని నెలల వెనకాల తిరిగినా కూడా ఏం ఉపయోగం లేదని చెప్తాడు. అదేంటయ్యా, మర్డర్ కేసు అయితే పోలీసులు పట్టుకోవాలి కదా, నేనేం చేయాలని అంటాడేంటి? సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటున్నావా, కొందామా వద్దా అని ఆలోచించేస్తాను. సర్లే, ఇంకా చాలా ఉందిగా, ముందు తీసుకుందు కానిలే. కంటిన్యూ. మనోడు బస్సులో ప్రాక్టీస్ చేసుకుని వచ్చిన ఎమోషనల్ డైలాగ్స్ కరిగిపోయి మన కానిస్టేబుల్ ఫ్రెండ్ ఒక సీనియర్ మోస్ట్ స్కెచ్ ఆర్టిస్ట్ దగ్గర తీసుకెళ్ళిపోతాడు. ఈ 18 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు స్కెచ్ చేయాలనిపించలేదా? నో. వై? ఐ డోంట్ నో. అయితే ఓకే. మనోడేమో ఫోటో అక్కడ పెట్టి, నా దగ్గర అది ఒక్కటే ఫోటో ఉంది సార్, చాలా కేర్ఫుల్ అంటాడు. సేఫ్ సైడ్ ఇంకో కాపీ తీయించుకుంటే బెస్ట్ కదా. తీయించుకోడు. వై? ఐ డోంట్ నో. అయితే ఓకే. లొంగిపోయిన నక్సలైట్ని తప్పించడానికి తలుపు గోళ్ళని తీసేసి పోలీసులతో కొట్టి చేసుకుంటాడండి. నక్సలైట్ పక్కన తప్పించుకుని పారిపోతాడు. నక్సలైట్ని పెట్టిన గదికి కనీసం తాళం కూడా వేయలేదా? బడ్జెట్ లేదు. ఆడి రూమ్ దగ్గర సెక్యూరిటీగా కనీసం ఒక కానిస్టేబుల్ కూడా పెట్టలేదా? మ్యాన్ పవర్ లేదు. కనీసం వాడు పారిపోతుంటే చూసుకోలేదా? స్క్రిప్ట్లో లేదు. స్క్రిప్ట్లో లేకపోతే ఓకే, లేదంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. మనోడు బాధుడికి గవర్నమెంట్ నుంచి ఒక సీనియర్ మోస్ట్ ఆఫీసర్ జయప్రకాష్ ఇంప్రెస్ అయిపోయి వచ్చేసి మనోడికి అండర్వేర్ ఏజెంట్కి ఆఫరింగ్ ఇచ్చేస్తాడండి. మనోడు నథింగ్ డూయింగ్ గెట్ అంటాడు. నువ్వు వెళ్ళి పట్టుకోవాల్సిన గ్యాంగ్ లీడర్ మీ అన్నయ్య శివ అని చెప్పేసి చేతిలో ఫోటో ఉన్న కవర్ పెట్టేస్తాడండి. మనోడేమో షాకింగ్ అయిపోయి, వాడి కోసం అవసరమైతే మొత్తం తగలు పెట్టేస్తా సార్ నేను. ఏం తగలు పెడతాడు? ఐ డోంట్ నో. అయితే ఓకే. ఆడు వెళ్ళిపోయిన తర్వాత మనోడ కవర్ ఓపెన్ చేసి చూసేసి కంటెంట్ పెట్టేసుకుంటాడు. ఫోటోలో ఉన్నది ఎవరు? ఇప్పుడే చూపించను. ఓకే.
ఇక్కడ చైల్డ్హుడ్లో ఓపెన్ చేస్తాం. అన్నదమ్ముల మధ్యలో అనుబంధం, ఆప్యాయత, అనురాగం, అనుమానం అజరామరంగా నిలిచిపోయే ఒక మంచి పాట పడుతుందన్న మర్యాద కూడా లేకుండా వీళ్ళ నాన్న తాగేసి వచ్చి రాత్రి కూడా వీళ్ళ అమ్మని ఎరగొడేస్తుంటాడు, పగల కూడా వీళ్ళని ఎరగొడేస్తుంటాడు. ఎవరు చంపారో తెలియని ఒక అనుమానాస్పద సిచ్యువేషన్లో నాన్న చచ్చిపోతాడు. నాకెందుకో తమ్ముడే చంపేస్తే అన్న ఆ నేరం తన మీద వేసుకుని పారిపోయాడు అనిపించారు. రాయండి, మొత్తం మీరే రాయండి, ఇంకా మేమెందుకు ఎక్కడ రైటర్లు అంటే జోక్ అయిపోయింది. సర్లేవో ఏదో ఫ్రెండ్లీగా అన్నాం. నెక్స్ట్ ఓ సైడ్ క్యారెక్టర్ వచ్చి పోలీసులు వచ్చి నేను అరెస్ట్ చేసే లోపు ఇక్కడి నుంచి పారిపోమని చెప్తాడండి. శివ అక్కడి నుంచి పారిపోతాడు. పారిపోవడం దేనికయ్యా? సెల్ఫ్ డిఫెన్స్ అని చెప్పొచ్చుగా. చుట్టుపక్కల వాళ్ళు కూడా వీళ్ళకే సపోర్ట్ చేస్తారు. మీరు చెప్పినట్టు చేస్తే సినిమా ఎక్కడే అయిపోద్ది. శివను ఆపేయమంటారా? వద్దు, పంపించేద్దాం. నిద్రపోతున్న అమ్మకి నిద్ర టెస్ట్ బాగకుండా వర్షంలో కార్యక్రమం మనం ఢిల్లీ వెళ్ళిపోతాడండి. ఎక్కడ హోమ్ మినిస్టర్ ఎంట్రీ ఇచ్చేసి ప్రశాంతంగా పడుకుంటే అర్ధరాత్రి ఎమర్జెన్సీ అని చెప్పి నిద్ర లేపేసామని చెప్పేసి జయప్రకాష్ మీద బొసలు కొడేస్తాడు. ఈయన భారతదేశానికి హోమ్ మినిస్టరా, ఏలూరు విజయవాడ సెంటర్ వార్డు కౌన్సిలరా? ఎమర్జెన్సీ అంటే ఏంటో చూడాలి కానీ బొసలు కొడేస్తాడేంటి? ఈయనంతే. జయప్రకాష్ ఏమో హాంకాంగ్ నుంచి బాంబులు తుపాకులు ఉన్న షిప్ శ్రీలంక వచ్చేస్తుందని, అది కనుక అక్కడికి వచ్చిందంటే మన దేశానికి చాలా ఇబ్బంది అయిపోద్దని, అక్కడ మాఫియా గ్యాంగ్ శరవణన్ను, ఒడియప్పన్ను, మురుగన్ అనే వాళ్ళు ఉన్నారని, వీళ్ళతో పాటు షిప్ ఒడ్డుకు రాకుండానే మధ్యలోంచి సరుకు దించి తెచ్చేయగల తెలుగు ఫిషర్మెన్ కూడా ఉన్నారని చెప్తాడు. నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే వీళ్ళు దేవరా. కంగారు పడకండి, వీళ్ళు వాళ్ళు కాదు. 1920లో బోట్లో పిల్లలు తప్పించుకుని పారిపోయారు కదండి, వాళ్ళు ఈ శ్రీలంక జఫా పోర్టు దగ్గరికి వచ్చేసి తలదా చేసుకుని సముద్రం దొంగలైపోయి. కాదయా, శ్రీకాకుళం దగ్గర మొదలు పెడితే విశాఖపట్నం, కాకినాడ, యానం, దీవసేమ, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, గూడూరు, పాండిచ్చేరి, చెన్నై ఇన్నుండంగా అక్కడికి ఎందుకు వెళ్ళారు? సినిమాటిక్ల బట్టి తీసుకున్నా. ఓ అయితే ఓకే. వీళ్ళందరికీ లీడరు మనోడు అన్నయ్య శివ. ఇంత పెద్ద భారతదేశంలో దాక్కోవడానికి ఎక్కడ చోటు దొరకలేదా? ఈయన కూడా అక్కడికే వెళ్ళాలా? మెయిన్ ఇంపార్టెంట్ కథ జరిగేది అక్కడే. మరి అక్కడికి వెళ్ళకుండా ఏలూరు పంటకాల దగ్గరికి వెళ్తాడా? సర్లేవో ఏదో ఫ్రెండ్లీగా అన్నాం. నెక్స్ట్ వాళ్ళేమో 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న ఐస్లాండ్లో తలదా చేసుకుని ఇండియన్ సిటిజన్షిప్ కావాలని గొడవ పెట్టేస్తాను. ఇన్ని ఊళ్ళల్లో ఏదో ఒక ఊళ్ళో ఆగిపోయింది ఉంటే ఈరోజు ఇబ్బంది ఉండేది కాదుగా. వాళ్ళు ఆగితే కథ కూడా అక్కడే ఆగిపోతుంది. మీరు వద్దంటే చెప్పండి, ఆపేస్తాను. వద్దు, వీళ్ళు ఎక్కడికి రావడమే కరెక్ట్. మనోళ్ళు వద్దు, అక్కడోళ్ళు వద్దని చెప్పి వెలివేయడంతో వీళ్ళ నిస్సహాయతని వీల్ చైర్ ఒడియప్పని అడ్వాంటేజింగ్ తీసేసుకుని వీళ్ళని సముద్రపు దొంగలాగా స్మగ్లింగ్ కోసం వాడేస్తాడు. దేవర స్టోరీ నేరేషన్లో 4 నిమిషాల 17 సెకండ్ల దగ్గర నుంచి 4 నిమిషాల 22 సెకండ్ల వరకు సేమ్ ఇదే చెప్పు. కావాలంటే వీడియో ఆపేళ్ళు చూసు. ఇది ఆ కథ కాదు, నువ్వు చెప్తే ఓకే. లోడు దింపేటప్పుడు శివ అండ్ గ్యాంగ్ని న్యాయవాళ్ళు పట్టేసుకుంటారండి. ఆ కాల్పుల్లో చనిపోయిన ఒక అతన్ని చూసి ఎమోషనల్ అయిపోయిన బైరాగి రాజు విగ్రహం ముందు నిలబడి మమ్మల్ని అందరినీ కాపాడడానికి ఎప్పుడు వస్తావు దేవరా అంటాడండి. ఈ దేవరా ఆ దేవరా ఒకళ్ళు కాదు, నువ్వు చెప్తే ఓకే. కొన్ని వారాలు గడిచిపోతాయి, మనోడి గడ్డం పెరిగిపోతుంది. షేవ్ చేసుకోవచ్చుగా. ఉండెళ్ళి ఆ మాత్రం ఉండెళ్ళి. నెక్స్ట్ ఎక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ జయప్రకాష్ కాల్ చేసేసి, సార్ శివ అరెస్ట్ అయ్యాడు, కానీ 3 రోజుల కన్నా ఎక్కువ ఆపలేం. మిషన్ ఇస్ గుడ్ టు గో సార్. వెంటనే మనోడిని మిషన్ మొదలు పెట్టేమని చెప్తాడండి. ఆగాగు, శివని నేవీ వాళ్ళు పట్టుకుంది కొన్ని వారాల క్రితం మనోడికి గడ్డం పెరగక ముందు కదా. ఇదిగో మీరు ఇలా అన్ని గుర్తుపెట్టేసుకుని కోచింగ్లు చెప్తే నేను మీ కథ చెప్పని చెప్తున్నా. సరేలే. నెక్స్ట్ ఈ జయప్రకాష్ గారు మిషన్ మొదలు పెట్టేసి మీ అన్నయ్యని తెచ్చుకోపో అంటాడండి. కాదయ్యా, మనోడేమో సాధారణ కానిస్టేబుల్, వాళ్ళేమో పెద్ద పెద్ద స్మగ్లర్లు. ఈ అండర్ కవర్ ట్రైనింగ్ అదంతా లేకుండా మనోడిని పంపించేస్తే ఇబ్బంది అయిపోద్దేమో. డెడ్ ఈజీ. ఎలా? హౌ? గడ్డం పెరిగే గ్యాప్లో ఆడియన్స్ ఎవరికి కనబడకుండా కెమెరా వెనకమాల ట్రైనింగ్ ఇప్పించాను. ఓ అయితే ఓకే. హెలికాప్టర్ ఎక్కి శ్రీలంక వెళ్ళిపోగానే ఈ జయప్రకాష్ గారు సారీ తగలా పెట్టేస్తా అన్నావు కదా మొదలు పెట్టే అంటాడండి. ఇంకా మనోడు శ్రీలంక అంతా పెట్రోల్ పోసి తగలబెడతాడా? ఆ పని చేద్దామనే ఖాళీకి వెళ్ళి వాటర్ బాటిల్ పట్టుకుని పెట్రోల్ బంక్ వెళ్తాడండి. వాళ్ళేమో బండి అయితేనే పోతాం, బాటిల్లో మేము పోయాం అంటారండి. మనోడు రిక్వెస్ట్ చేయలేదా? చేశాడు. ఏమన్నారు? నథింగ్ డూయింగ్ గెరవడు అంటారండి. మనోడికి బీపీ లేచిపోయి పెట్రోల్ బంకు తగలబెడిచాడా? ట్రిమ్మర్తో హెయిర్ కటింగ్ చేసుకుంటాడు. ఎందుకు పోయి? ఉండెళ్ళి ఆ మాత్రం ఉండెళ్ళి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనోడు అన్నయ్య ఉన్న జఫా సెంట్రల్ జైలుకి వెళ్ళిపోయి అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఇంట్రడక్షన్ ఇచ్చేసుకుని ఇంటికి తీసుకెళ్ళిపోతాడా? ఆ అన్నయ్య గ్యాంగ్లో మనుషుల్ని తలతలాడే తెల్లటి సర్ఫెక్సల్ నొరగలు వేసి ఎరగొడతా ఉండగా అన్నయ్య వచ్చేస్తాడు. మనోడేమో అన్నయ్యని 18 సంవత్సరాల తర్వాత చూసి ఈ ఎమోషనల్ అయిపోయి మంచి ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుంటా ఉండగా మనోడు అన్నయ్య లాగి పెట్టి తన్ని మ్యూజిక్ చేంజ్ చేసి పెడతాడు. మనోడు ప్రేమతో బాధే బాధుడు తట్టుకోలేక అన్నయ్య ఒకటి దగ్గర నుంచి కత్తి తీసుకుంటాడు. తొండి ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. మనోడిని పొడిచిన తర్వాత చైల్డ్హుడ్ డైలాగ్ కూడా చెప్పంగానే అన్నయ్యకి మ్యాటర్ అర్థమైపోయి లోకనాయకుడికి సరి సమానమైన ఎక్స్ప్రెషన్ ఒకటి చేతడే. పొడవక ముందే చెప్పచ్చుగా. చెప్పడం వై ఐ డోంట్ నో.
అయితే ఓకే. అన్నయ్యేమో జైలు అంటే ఓయో రూమ్ అనుకుంటున్నావా, ఒళ్ళు హోనం అయిపోద్ది, నువ్వు వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళిపోనాగానే. మనోడేమో అమ్మ చనిపోయి 2 ఏళ్ళు అవుతుందిరా. అదేంటయ్యా, మనోడు వచ్చే టైంకి అమ్మ హాయిగా నిద్రపోతుంది కదా. అన్నయ్య కోసం అబద్ధం చెప్పాడు. అన్న కోసం అమ్మ చచ్చిపోయిందని అబద్ధం చెప్పాడా? బాగోదేమో. చిన్నప్పటి నుంచి ముడ్డి గడిగి మూతి గడిగి కష్టపడి చదివించి కానిస్టేబుల్ చేసిన అమ్మ ఇంపార్టెంటా, మటర్ మధ్యలో వదిలేసి పారిపోయిన అన్నయ్య ఇంపార్టెంటా? సరే నెక్స్ట్. జయప్రకాష్ గాడేమో నిన్ను శ్రీలంక ఆర్మీ వాళ్ళు పట్టుకుంటే కనుక ఫోన్ చేయమని ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి బ్లాక్ పెప్పర్ అని ఒక కోడ్ కూడా ఇచ్చేస్తాడండి. బ్లాక్ పెప్పర్ అస్సలు బాగాలేదు, వైట్ శాండ్ అద్దరిపోయింది. ఫోన్ నెంబర్ కోడ్ పేపర్ మీద రాసి చూపించి పేపర్ కాల్చేస్తాడు. తర్వాత మనోడు మర్చిపోతే ఏం చేస్తాడు? మనోడికి పూర్తిగా కంఠస్థం వచ్చే వరకు పేపర్ మీద రాసి చూపించి కాల్చేస్తానే ఉంటాడు. అదేదో రాసిన పేపర్ ఇస్తే అయిపోద్దిగా. ఇవ్వడం వై ఐ డోంట్ నో. అయితే 10 రోజుల్లో నువ్వు ఇచ్చే ఇన్ఫర్మేషన్ గురించి వెయిటింగ్ చేస్తానని లోకల్గా ఉన్న ఇంకో అండర్వేర్ ఏజెంట్ హీరోయిన్ నేను టచింగ్ చేసేద్దని. అదే నీకు టచ్లోకి వచ్చేద్దని చెప్తాడండి. వీల్ చైర్ ఒడియప్పని చిన్న కొడుకు మురుగన్ బార్డర్ లేని సైకోపాతని ఆల్రెడీ మన అండర్వేర్ ఏజెంట్లు చాలామందిని అండర్ గ్రౌండ్ చేసేసాడని ఆడితో చాలా కేర్ఫుల్గా ఉండమని వార్నింగ్ ఇచ్చేస్తాడండి. ఎక్కడేడు మెల్లో బంగారం వేసుకుని వచ్చి ఇంటర్నేషనల్ చేసి బొసలు కొట్టేస్తుంటాడు. మనోడేమో ఐస్లాండ్కి వెళ్ళిపోయి తన విగ్రహం తనే చూసుకుని మురిసిపోతా ఉండగా బైరాగ్గడి ఎంట్రీ ఇచ్చేసి నువ్వు శివక తమ్ముడు మాత్రమే తప్ప మాలో ఒకడు కాదని చెప్పేస్తాడండి. అన్నయ్యని కలుపుకున్నారుగా, తమ్ముడిని కలుపుకోవడానికి ఏమయ్య రోగం? క్యాస్ట్ ఫీలింగ్. అన్నయ్య కూడా తమ్ముడి క్యాస్టే కదా. అంటే లోకల్ అమ్మాయిని చేసుకుని కులం మారిపోయాడు. పెళ్లి చేసుకుంటే చట్ట ప్రకారం అమ్మాయి కదా కులం మారాలి. ఇండియాలో చట్టాలు వేరే, శ్రీలంకలో చట్టాలు వేరే. ఓ అయితే ఓకే. ఈ బైరగ్గడేమో ఏదో ఒక రోజు తిరిగి వెళ్ళిపోవాలని చెప్పేసి వీళ్ళు వేసుకొచ్చిన పడవను బాగు చేస్తా అంటాడు. 70 ఏళ్ళుగా ఎండకి ఎండి వానకి తడిసి సునామీను కూడా తట్టుకుని నిలబడి ఆ చెక్క పడవ ఇంకా అక్కడే ఉందా? అవును. మనోడు హీరోయిన్ని కలిసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి హాస్పిటల్కి వెళ్తాడండి. హీరోయిన్ మనోడు సొక్క అయిపోయామాట. దేనికే? ట్రీట్మెంట్ చేయడానికి. ఓ ట్రీట్మెంట్కా? అయితే ఓకే. మనోళ్ళు స్మగ్లింగ్ కోసం సముద్రంలోకి స్పీడ్ బోట్లు వేసుకెళ్ళంగానే సడన్గా కోస్ట్ గార్డ్ కస్టమ్ ఆఫీసర్లు వచ్చేస్తారు. ఆ సినిమాలో వాళ్ళు ఈ సినిమాలో వాళ్ళు ఒకటి కాదు, వేరే వేరే. నువ్వు చెప్తే ఓకే. ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవడో చెప్పమని మురుగా ఒకరిని ముక్కు మీద గుద్ది చంపేసి గొట్టమ పడేస్తాడండి. ఆన్నే కాకుండా ఇంకో 4 తన దగ్గర పెట్టేసుకుని ఆ అండర్వేర్ ఏజెంట్ ఎవడో కనుక చెప్పకపోతే అందరినీ చంపేస్తాను అంటాడండి. మనోడేమో మిలిటరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి గోల్డ్ తెచ్చేస్తానంటాడు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం దేనికి, ఇప్పుడు వెళ్ళి తేవడం దేనికి? అప్పుడు ఒక అండర్వేర్ ఏజెంట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఇప్పుడు ఒక అన్నకి తమ్ముడుగా వెళ్ళి తీసుకొచ్చేస్తానని చెప్పేసి ఒక మున్సిపాలిటీ ప్లానింగ్ వేస్తాడు. సేమ్ మిలిటరీ వాళ్ళ లాంటి వ్యాన్లు తయారు చేయించేసి అడవిలో ఏనుగులు అడ్డు పెట్టేసి బంగారం కొట్టేసి ఇంత చిన్న బ్రిడ్జ్ మీద ఇంత పెద్ద వ్యాన్ వేసుకుని వెళ్ళి శ్రీలంక మిలిటరీ వాళ్ళకి దొరికిపోతారు. వాళ్ళేమో కాల్చేస్తుంటారు, మనమేమో గుద్దుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక్కడ ఒక శ్రీలంకన్ సోల్జర్ ఒక రాకెట్ లాంచర్ బాంబు ప్రయోగించేస్తాడండి. ఓడేమో చాలా కష్టం కదా. డెడ్ ఈజీ. ఎలా? హౌ? జస్ట్ లైక్ దట్ పక్క నుంచి వెళ్ళిపోతుంది. ఎంత చిన్న బ్రిడ్జ్, అవును. ఎంత పెద్ద లారీ, అవును. అయినా కూడా మిస్ అయింది. అవును. శ్రీలంక ఆర్మీ వాళ్ళకి షూటింగ్ ట్రైనింగ్ ఇచ్చింది పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ? ఐ డోంట్ నో. ఐ నో ఆల్మోస్ట్ ఆర్మీ వాళ్ళకి దొరికిపోయారు అనుకుంటున్న టైంలో గోల్డ్ కోటేయడానికి వేసినట్టు ఇంకో మున్సిపాలిటీ ప్లానెస్ తప్పించేస్తాడా? అంత లేదు. జస్ట్ వాళ్ళకి ఫోన్ చేసి కోడ్ చెప్తాడు. వాళ్ళేమో స్లో మోషన్లో నువ్వు ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోమని చెప్పి వదిలేస్తారు. బంగారం లాగేసుకుంటారా? నో. ఈ మాత్రం దానికి మున్సిపాలిటీ ప్లాన్ అనేది దేనికి? డైరెక్ట్గా మిలిటరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని మ్యాటర్ చెప్పేస్తే అయిపోయిందిగా. అలా చేస్తే అడవిలో ఏనుగుల సీన్ మిస్ అయిపోద్ది. పర్లేదా? వద్దొద్దు. ఐ వాంట్ టు సీ ఎలిఫెంట్స్. మనోడు పోలీసు అని తెలిసిన అన్నయ్య ఉలగ నాయగానికి సరి సమానమైన ఎక్స్ప్రెషన్ ఒకటి చేస్తాడండి. అంత మంచి యాక్టరా? పిచ్చి లేచిపోయే యాక్టర్. ఓ అయితే ఓకే. మనోడు బంగారం తెచ్చి అందరిని ఇడిపించుకెళ్ళిపోతున్న టైంలో ముసలోడు మురుగాన్ని చూసి ప్రౌడ్గా మేసం తిప్పేస్తాడు. అసలు అలా సిచ్యువేషన్లో ఉండడానికి మనోడే కారణం అని తెలిస్తే ఏం తిప్పుతాడు? మొదటిసారిగా ఐస్లాండ్ నుంచి ఒక అమ్మాయిని బయటికి తీసుకొచ్చి చరిత్ర తిరగరాహేస్తాడు. మనోడిని అందరూ భుజాల మీద వేసి ఊరేగించేస్తాడు. మనోడు కూడా పైకి చెయ్యి లేపుతాడు. ఇక్కడ మెంటలిక్కిపోయే ఎలివేషన్ మ్యూజిక్. ప్రాబ్లం వచ్చిందే మనోడి వల్ల. అది సాల్వ్ చేసే ప్రాసెస్లో మున్సిపాలిటీ ప్లానేసి అడ్డంగా దొరికిపోయి కోడి ఓడి చెప్పి ఎస్కేప్ అయ్యాడు. చేసిందేముంది? దేనిగా ఎలివేషన్లు? ఉండెళ్ళి ఆ మాత్రం ఉండెళ్ళి. సరే నెక్స్ట్. నీ తండ్రి బతుకున్నంత వరకు ఎవరు జస్ట్ స్మాల్ లక్కే అని అన్న ఒక సైడ్ క్యారెక్టర్ పేక పట్టుకుని ఏమనుకుంటున్నావురా నా తండ్రి అంటే? మై తండ్రి ఈజ్ మై హీరో అంటాడండి. తండ్రి అంటే ఆ మాత్రం గౌరవం ఉండాలి. అదే గౌరవంతో పాపం వీల్ చైర్లో తిరుగుతూ తండ్రి పడే కష్టాలు చూడలేక స్విమ్మింగ్ పూల్లో ముంచి చంపేస్తాడు. చచ్చేంత గౌరవం గురించి అన్నాను కానీ చంపేంత గౌరవం గురించి ఇప్పుడే అంటున్నా. ట్రెండ్ సెట్ చేసి అలా ఉన్నావు. తండ్రి బట్టలు చెప్పులు నగలు అన్నీ దిగేసుకుని ఒక పెద్ద మనిషిలా రెడీ అయిపోతాడు. ఆయన బట్టలు చెప్పులు ఈడికెలా సరిపోయినాయి? ఐ డోంట్ నో.
అయితే తండ్రి పరంపదించేసిన సందర్భంగా ఐస్లాండ్లో ఎవరో అన్నం వండడానికి వీల్లేదని మీ అందరికీ భోజనాలు ఎక్కడ పురమాయించేస్తున్నానని మీరు రావాల్సిందే, ఇక్కడ మీకు అందరికీ మేము అన్నం పెట్టి మీ పేకల కోసం సంపాల్సిందని చెప్పి మొహమాట పెడతాడండి. ఎందుకు వచ్చిన గొడవలు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఒప్పేసుకుంటారు. జయప్రకాష్ గారు ఫ్లైట్ ఫిరాయించేసి కంటైనర్ నెంబర్ ఇన్ఫర్మేషన్ చెప్పకపోతే కనుక మీ అన్నయ్యే అండర్వేర్ ఏజెంట్ అని చెప్పి గాసిప్ గౌతంలాగా గాసిప్ స్ప్రెడింగ్ చేస్తారని చెప్పి వార్నింగ్ ఇచ్చేస్తాడండి. ఇక్కడ అన్నదమ్ముల ఇద్దరి మధ్యలో వెండి తెర వేడికిపోయే పర్ఫార్మెన్స్తో కూడినటువంటి ఒక మంచి సీన్. ఇక్కడ మనోడు హీరోయిన్తో మా నాన్న చంపింది మా అన్నయ్య కాదు నేను అని చెప్పి ఒక మెంటలకి పెట్టి ట్విస్టింగ్ ఇచ్చేస్తాడు సార్. ఎక్సైట్ అవరా అయినట్టు కనిపించట్లేదా? కనిపిస్తుంది. మరి కంటిన్యూ చేయి. ఓకే ఓకే. జయప్రకాష్ ప్లాన్లో భాగంగా అన్నయ్య ఆశ చూపించి మనోడు ఇక్కడ తీసుకొచ్చి ఆల్రెడీ నాన్నజీ అండర్వేర్ సంగతి చెప్పకుండా సెలవనుకుని అండర్వేర్స్గా మురుగు పక్కన పెట్టేసి అనుకోకుండా కోల్పోతే మనోడు ప్రజలు పెట్టేసి మురుగా ఈగో హత్య చేసుకుని తండ్రిని కూడా చంపేసి తన ఇన్ఫర్మేషన్ నోటితో చెప్పించేసి తండ్రిలాగా అండర్వేర్ మాత్రం కాకుండా తన చెప్పేసి అన్నం తిని అందరిని పేగల కోసం చంపేసి అన్నయ్యతో అటు తిరిగిపోయి యాక్టింగ్ చెప్పి చంపించారు సార్. ఇది ప్లానా? అసలు జయప్రకాష్ గారు మనోడు అన్నయ్య స్కెచ్ చూసి ప్లాన్ అంతా వేసాడు. అసలు మనోడు అన్నయ్య చిన్ననాటి ఫోటో తీసుకెళ్లి స్కెచ్ వేయించకుండా ఉంటే ఏం చేసేవాడు? దేశంలో మున్సిపాలిటీలకి లోటే ఉంది, ఇంకో మున్సిపాలిటీ ప్లాన్ వేసేవాడు. ఓకే ఓకే. ఇక్కడ హీరోయిన్ ఒక మున్సిపాలిటీ ప్లాన్ వేసి మనోడు అన్నయ్యతో కలిసి వెళ్ళకుండా అడ్డం పడిపోతాడు. ఆ విషయం గ్రహించిన మనోడు రాత్రి సముద్రంలో దూకే ఈత కొట్టుకుంటా తెల్లారే టైంకి ఒడ్డుకెళ్ళిపోతాడు. మనోడున్న సిటీ సైడే కదా, బోట్ వేసుకుని వచ్చేవచ్చుగా. రాడు. వై? ఐ డోంట్ నో. అయితే మహాపర్వతాలు ఢీకొనగా పుట్టిన మట్టిని నెత్తురు తడిపిన వేళ, యావత్ సాగర తరంగాలు రాగాలైన వేళ, విధేయులు విస్మయంతో వీక్షిస్తున్న వేళ ఒక యోధుడు ప్రళయకాలంలో పడవని లాగుతూ దర్శనమిస్తాడు అని ఒక ఫ్లాష్ బ్యాక్ డైలాగ్ పడుతుంది. మనోడు పడవని లాగేస్తాడు. దేనికి? వీళ్ళందరినీ ఇక్కడి నుంచి తప్పించడానికి. అది 70 సంవత్సరాల క్రితం పడవ. కింద ఎన్ని బొక్కలు ఉన్నాయో ఎక్కడ కాపాడి తీసుకెళ్లి సముద్రంలో ముంచి చంపుతాడా? మీరు ఆశించినట్టు కాకుండా ఆడియన్స్ ఆశించినట్టు పడవ నీళ్ళలో తేలిపోద్ది. మనోడు పైరట్స్ ఆఫ్ ద కరేబియన్స్ వేసుకుని అటాకింగ్ చేసేసి మురుగాని పొడిసి చంపేసి ఆడి గ్యాంగ్ని అతి కిరాతకంగా తుపాకీ తిరగేసి తల మీద మోది చంపేస్తాడు. మనోడిని రాజుని చేసి కిరీటం మీడేస్తారు. ఇదే టైంలో సేతుగడి మొహం చూపించకుండా ఇంట్రడక్షన్ ఇచ్చేసి అందరూ బుర్రలో కర్రలతో పగలబడేస్తాడు. సింగగడి శ్రీకాకుళం వెళ్ళిపోయి మనోడు కానిస్టేబుల్ కాదు అన్న విషయం కనిపెడతాడు. అంత తేలిగ్గా అక్కడి నుంచి ఇండియా వచ్చేసేదానికి ఎప్పుడో వచ్చేయచ్చు కదా, ఎప్పటిదా గడ్డి పీకుతున్నారా? ఐ డోంట్ నో. అయితే ఓకే. ఇక్కడ మనోడు గ్రూప్ ఫోటో ఇచ్చేసి ఫస్ట్ పార్ట్కి ఫినిషింగ్ ఇచ్చేస్తాడు. ఫస్ట్ పార్ట్ ఫినిషింగా అంటే సెకండ్ పార్ట్ కూడా ఉందా? ప్రేక్షకుల మీద పగబట్టావా? ఎపిసోడ్ బిగినింగ్లో మీరేమన్నారు? ఇండస్ట్రీ నడిచేది ఆశ మీద ఆధారపడి అన్నారా లేదా? జస్ట్ లీడ్కి ఒక వాయిస్ ఓవర్ వేసేద్దాం, హిట్ అయింది అనుకోండి సెకండ్ పార్ట్ చేద్దాం, లేదంటే లేదు. అయితే ఓకే. ఆగండి. వెళ్ళిపోయే ముందు లైక్ కొట్టి ఓ మంచి కామెంట్ పెట్టి ఆ సబ్స్క్రైబ్ కూడా ఏదో చేసేసుకుంటూ పని అయిపోద్ది కదా, చేసేసుకోండి మరి, లేదంటే మాట వచ్చేది.